నమస్తే, నా పేరు హేమ. బులెటిన్ కన్నా ముందు హెడ్లైన్స్. అన్ని రంగాల్లోనూ రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపాలని కలెక్టర్లకు పిలుపునిచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలని ఆదేశం. అల్లూరి నేటి తరానికి స్ఫూర్తిదాయకం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్. అల్లూరి స్ఫూర్తితో దేశానికి సేవ చేయాలని పిలుపు. విద్యాశాఖలో మంత్రి నారా లోకేష్ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని కొనియాడిన టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మహమ్మద్ నజీర్. వక్ఫ్ బోర్డు ప్రభుత్వం సహకారంతో పలు కార్యక్రమాలు నిర్వహిస్తుందని వెల్లడి. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చిన సిపిఎం నేత సిహెచ్ నరసింగరావు. అల్లూరి చేసిన సేవలకు ప్రశంస. మనం మాటల్లో చెప్పడం కాదు, ప్రజలకు మార్పు స్పష్టంగా కనబడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ఆయన కీలక ప్రసంగం చేశారు. పరిపాలనలో ఉత్తమ విధానాలను అమలు చేస్తూ దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ఒక బెంచ్ మార్క్గా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంలోనూ ఆర్థిక వృద్ధిని సాధించడంలోనూ జిల్లాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. కలెక్టర్లు కేవలం తమ జిల్లాలకే పరిమితం కాకుండా ఒకరికొకరు సహకరించుకుంటూ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కలెక్టర్ల పాత్ర కీలకమని, క్షేత్రస్థాయిలో మార్పు కనిపించినప్పుడే అసలైన విజయం లభిస్తుందని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రతి అధికారి బాధ్యతగా పనిచేసి ఏపీని నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని సీఎం ఈ సందర్భంగా ఉద్ఘాటించారు. మనం మాటల్లో చెప్పడం కాదు, రెస్పాన్సివ్ గవర్నెన్స్ ని ప్రజలు అప్రిషియేట్ చేసే పరిస్థితి రావాలి. మార్పు స్పష్టంగా కనపడాలి. బెస్ట్ ప్రాక్టీసెస్ అన్ని చోట్ల అమలు కావాలి. స్టేటే ఒక బెంచ్ మార్క్ అవ్వాలి. జిల్లా మధ్య, కలెక్టర్ల మధ్య పోటీ ఉండాలి. పెట్టుబడులు మీరు మీ మంత్రులు మీ జిల్లాకు ఏం సాధించారో ప్రైడ్గా ఫీల్ అయ్యే పరిస్థితి మీరు రావాలి. గ్రోత్, పెట్టుబడులు, పోటీ పడే పరిస్థితి రావాలి. ఒకప్పుడు నేను మీ వెనకాల పడేవాడిని, మీరు అది చేయాలి, ఇది చేయాలి, ల్యాండ్ ఇవ్వాలి. నిన్న మొన్న చెప్పాను, మేము మిమ్మల్ని అడగడం కాదు, మీరు మమ్మల్ని అడగాలి. నేను ఢిల్లీకి పోతాను రాష్ట్రం కోసం, మీరు అమరావతికి వచ్చి మీ పనులు చేసుకునే పరిస్థితి ఉండాలి. ఆ పోటీ ఉంటేనే మీరు అనుకున్న లక్ష్యాన్ని మీరు నెరవేరుస్తారు. ఇంకొక పక్కన కలెక్టర్స్ మధ్యలో పోటీ ఉండాలి. జిల్లాకు పోటీ ఉండాలి. హెల్తీ కాంపిటీషన్ ఉండాలి. ఒకరికొకరు సహకరించుకోవాలి. మీరు ఇన్నోవేటివ్ ఐడియాస్ తీసుకొస్తే అవి కూడా మాట్లాడుతున్నాం. ఆ ఇన్నోవేటివ్ ఐడియాస్ ని అడాప్ట్ చేయడమే కాకుండా మిమ్మల్ని మెంటర్గా పెట్టుకుంటాం మిగిలిన జిల్లాల్లో. ఆ విధంగా 28 జిల్లాల్లో 28 బెస్ట్ ప్రాక్టీసెస్ మీరు తయారు చేసి దాన్ని నర్చర్ చేసి నెక్స్ట్ లెవెల్కి తీసుకునే పరిస్థితి రావాలి. సింహగిరిపై నేత్రపర్వంగా శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి వారి స్వర్ణ పుష్పార్చన జరిగింది. భక్తి పార్వశ్యంలో భక్తికోట మునిగారు. గోవింద నామస్మరణతో సింహాచల క్షేత్రం మారుమ్రోగింది. కలియుగ వైకుంఠంగా కోట్లాది మంది భక్తుల ఇలవేల్పుగా విరజిల్లుతున్న సింహాచల శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి వారి దివ్యక్షేత్రంలో స్వర్ణ పుష్పార్చన సేవ అత్యంత వైభవంగా ఆగమ శాస్త్రోక్తంగా జరిగింది. స్వామివారికి ఎంతో ప్రీతిపాత్రమైన ఈ సేవలో పాల్గొని భక్తులు తన్యత్వం చెందారు. వైభవంగా ఆరాధన, కనుల పండుగగా స్వామివారికి వేద పండితులు అలంకరణ చేశారు. వేకువజామునే అర్చక స్వాములు అప్పన్న స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి నిత్య ఆరాధనలు, ప్రాతకాల పూజలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారి ఉత్సవ మూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ కళ్యాణ మండపంలోని ప్రత్యేక వేదికపై ఉంచారు. వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి 108 బంగారు పుష్పాలతో అర్చన గావించారు. అర్చక స్వాములు ఒక్కో సువర్ణ పుష్పాన్ని ఆ దేవదేవుని పాదాల చెంత సమర్పిస్తూ అష్టోత్తర శతనామాలని వర్ణించారు.
ఆ దృశ్యాన్ని వీక్షించిన భక్తుల మనసు ఆధ్యాత్మిక ఆనందంతో పులకించిపోయింది. పసిడి కాంతుల్లో మెరిసిపోతున్న స్వామివారిని దర్శించుకున్నారు. ఈ అపురూప వేడుకను కల్లారా వీక్షించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆర్జిత సేవలో పాల్గొన్న భక్తులు స్వామివారి దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించుకొని పునీతులయ్యారు. అనంతరం వేద పండితుల ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలను భక్తులకు అందజేశారు. సింహగిరి మాడవీధులన్నీ భక్తుల గోవింద గోవింద నామస్మరణతో ప్రతిధ్వనించాయి. ఈ కార్యక్రమంలో ఆలయ వైదిక సిబ్బంది, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొని స్వామివారి సేవలో తరించారు. ఓం శ్రీనివాసాయ నమః. ఓం ఖడ్గినే నమః. ఓం పుష్కరాక్షాయ నమః. ఓం పుష్పహాసాయ నమః. అస్తు మంగళం. హరి ఓం నారాయణం మహాజ్ఞం విశ్వాత్మానందరాయణం నారాయణ పురోజ్యోతిర. అల్లూరి సీతారామరాజు వీరమరణంతో దేశ ప్రజల్లో స్వాతంత్రకాంక్షను రగిలించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ తెలిపారు. బీజేపీ నేతలు బీచ్ రోడ్లోని అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం అల్లూరి స్ఫూర్తి యాత్ర కార్యక్రమానికి మాధవ్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు విప్లవ జ్యోతి అని కొనియాడారు. నేటి తరం ప్రతి ఒక్కరూ అల్లూరి జీవిత చరిత్రను తెలుసుకోవాలని సూచించారు. అల్లూరి బ్రిటిష్ వారితో పోరాడి వీరమరణం పొందిన గొప్ప యోధుడని ప్రశంసించారు. ఈ అల్లూరి స్ఫూర్తి యాత్ర ఆంగ్లేయులు అల్లూరిని కాల్చి చంపిన గ్రామం రాజేంద్రపాలెంలోని ప్రదేశాన్ని సందర్శించి కేడిపేటలోని అల్లూరి సమాధాన్ని సందర్శించి నివాళులు అర్పించడంతో ముగుస్తుంది అన్నారు. ఆపరేషన్ సింధూర్ జరిగిన ఏడాది అయిందని, పాకిస్తాన్లోని ఉగ్ర శిబిరాలను నాశనం చేయడం జరిగిందని మాధవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ విశాఖ జిల్లా అధ్యక్షులు పరశురాం రాజుతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక స్పెషల్ రైల్వే జోన్ కావాలి అని చెప్పి మొదటి నుంచి పోరాటం చేస్తూ దాన్ని సాధించాలని చెప్పి ఒక కృషి ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ చేయటం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా మీట్ చేయటం జరిగింది. నేను యువ మోర్చా నాయకుడిగా ఉన్నప్పుడు కూడా రైల్వే జోన్ కోసం అనేక రకాల కార్యక్రమాలు చేయటం జరిగింది. దాని తర్వాత రాష్ట్రంలో నగరంలోని అన్ని పార్టీలు కలిసి చేద్దామంటే ఆ విధంగా అన్ని పార్టీలతో కలిసి ఆ విధంగా కూడా వెళ్ళటం జరిగింది. ఏదైనా రైల్వే జోన్ రావాలి అని చెప్పే ఆలోచనతో తప్ప కేవలం భారతీయ జనతా పార్టీకి చేయాలని చెప్పి అనుకోలేదు. ఆ విధంగా స్టీల్ ప్లాంట్ సాధనలో ఏ విధంగా అందరూ కలిసి అన్ని పార్టీలు కలిసి పోరాటం చేసాం, ఆ విధంగానే రైల్వే జోన్ కోసం కూడా పోరాటం చేయడం జరిగింది. మరి మేము అనేక రకాలుగా వాటిపైన కేసులు కూడా పడటం జరిగింది. ముఖ్యంగా ఆ రోజు ఈస్ట్ కోస్ట్ రైల్వే సంబంధించిన జనరల్ మేనేజర్ విశాఖపట్నం వస్తే ఆయన్ని నిలదీయటం జరిగింది. ఎందుకు రైల్వే లైన్స్ ట్రైన్స్ పొడిగిస్తున్నారు, విశాఖపట్నానికి వివక్షత ఎందుకు జరుగుతుంది చెప్పి అడగటం జరిగింది. ఆ విధంగా మా మీద కేసులు పెట్టడం జరిగింది. తర్వాత రోసయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ప్లే కార్డ్స్ పట్టుకొని అడగటం జరిగింది, అప్పుడు కూడా కేసులు పడ్డాయి. రైలు రోకోలు చేయటం జరిగింది. ఆ విధంగా అనేక రకాల రైల్వే జోన్ కోసం మేము పోరాటాలు చేయటం జరిగింది. చివరికి మా ప్రభుత్వం 2014లో వచ్చిన తర్వాత 2013లోనే విభజన చట్టానికి సంబంధించి అనేక అంశాలు ఆ రోజు షిండే గారితో మాట్లాడే అవకాశం మాకు కూడా రావటం జరిగింది. నేను ఆంధ్రప్రదేశ్ సంబంధించిన డెలిగేషన్ లో హరిబాబు గారితో పాటు వెళ్ళటం జరిగింది. నాకు పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యాటకాభివృద్ధి, వ్యవసాయ రంగ పురోగతికి ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నామని జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడుకు తెలిపారు. అమరావతిలో జరుగుతున్న 7వ జిల్లా కలెక్టర్ సదస్సుతో తొలి రోజు జిల్లా కలెక్టర్ పాల్గొని జిల్లాలో వ్యవసాయ, పర్యాటక రంగంలో తీసుకుంటున్న ప్రత్యేక చర్యలను సీఎంకు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్లో భాగమైనప్పటికీ జిల్లాలో పెద్ద ప్రాజెక్టులు ఇంకా రాకపోవడంతో అదనపు ప్రోత్సాహం అవసరమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లారు. జిల్లాలో కొత్త పెట్టుబడులను ఆకర్షించేందుకు అధికారులు కృషి చేస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో వ్యవసాయ రంగంలో 7.42% వృద్ధి రేటు సాధించామని, డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ రూరల్ ట్రాన్స్ఫర్మేటివ్ ప్లాన్ కింద ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. పర్యాటక రంగ అభివృద్ధిలో భాగంగా ఇటీవల 7 కొత్త జలపాతాలను పర్యాటకులకు అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు.
గతంలో తీవ్రవాద ప్రభావం కారణంగా ప్రజలకు అందుబాటులో లేని ఈ ప్రాంతాలను ప్రస్తుతం అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. టూరిజం ప్రమోట్ చేయడం మొదలుపెట్టండి. ఓకే సార్ పార్వతీపురం ప్లీజ్. సార్ మనకు విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ వచ్చినప్పటికీ కూడా సార్ పార్వతీపురం అన్నీ ఒక్కటి వితౌట్ ప్రాజెక్ట్స్ సార్. ఇప్పుడు ఇంత న్యూ ఇన్వెస్ట్మెంట్ అన్నీ కూడా ఎగ్జిస్టింగ్కే వస్తున్నాయి సార్. సో వీ నీడ్ ఎక్స్ట్రా సపోర్ట్ సార్. ఎక్స్ట్రా సపోర్ట్ కాదు, నీకు ఇన్నోవేటివ్ థింకింగ్ సార్. అగ్రికల్చర్గా మనం 7.42% గ్రోత్ తీసుకురాగలిగాం సార్. అండ్ వీఆర్ డూయింగ్ డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ రూరల్ ట్రాన్స్ఫర్మేటివ్ ప్లాన్ కింద వీఆర్ డూయింగ్ ఎక్స్ట్రా ఎఫోర్ట్ ఆన్ దిస్ సార్. టూరిజం మీరు సార్ వి స్టార్టెడ్ 7 న్యూ వాటర్ ఫాల్స్ ఇనాగ్రేషన్ సార్ రీసెంట్లీ. చాలా అట్రాక్టివ్ సార్. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అండ్ రీసెంట్గా మినిస్టర్ గారు ఓపెన్ చేశారు సార్. చాలా అట్రాక్షన్స్ ఉన్నాయి సార్. బట్ ఇంతవరకు కూడా బికాస్ ఆఫ్ ఎక్స్ట్రీమిజం సార్ అవి కూడా అందుబాటులో ఉండేవి కాదు సార్. ఇప్పుడు అన్నీ కూడా అందుబాటులోకి తెచ్చాం సార్. బట్ కొంచెం అట్రాక్షన్ సార్, తమ లాంటి వాళ్ళు విజిట్ చేసినప్పుడు అట్లాంటివి వస్తే కొంచెం టూరిజం హైలైట్ అవుతుంది సార్. అండ్ వీ నీడ్ సమ్ పబ్లిసిటీ యాక్టివిటీస్ ఆల్సో సార్. వీఆర్ ట్రయింగ్ అవర్ లెవెల్ బెస్ట్ సార్. అదే నువ్వు ముందు ప్రమోట్ చేయి, తర్వాత మేము వస్తాం అక్కడికి. ఎస్ సార్. ఏపీని అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిపి అభివృద్ధిలో దేశానికే బెంచ్ మార్క్గా మార్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు పిలుపునిచ్చారు. అమరావతి సచివాలయంలో జరిగిన కలెక్టరేట్ల సదస్సులో పాల్గొని ముఖ్యమంత్రి వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వ హయాంలో 9.74 లక్షల కోట్ల అప్పులు మళ్లించిన 10,000 కోట్ల నిధులు 1.30 లక్షల కోట్ల పెండింగ్ బిల్లులతో రాష్ట్రం చితికిపోయిందన్నారు. ప్రస్తుతం వ్యవస్థలన్నింటినీ గాడిలో పెట్టి సంక్షేమం అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నామని పేర్కొన్నారు. సంక్షేమం అభివృద్ధి సంపద సృష్టి అనేవి ఒక సైకిల్ లాంటివని, సంపద సృష్టిస్తేనే సంక్షేమం సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. P4 విధానంతో ప్రజల ఆర్థిక ప్రమాణాలు పెంచుతున్నామని, 26 కొత్త పాలసీలతో పెట్టుబడిదారులలో నమ్మకం కలిగించామని సీఎం తెలిపారు. రాయల్ ఎన్ఫీల్డ్, గూగుల్, ఆర్సెలర్మిట్టల్ వంటి దిగ్గజ సంస్థలు రాష్ట్రానికి వచ్చాయని, 23 లక్షల కోట్ల ఒప్పందాల ద్వారా 24 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యమని వివరించారు. They will guide you on the basis of your resources. One submission, sir. Sir, this constituency vision unit, sir, for the first time, ఎప్పుడు కూడా లేని విధంగా, sir, last time MLAs and constituency special officers, తర్వాత 1 professor and 5 people we have given, sir. Not this Pele India training. ఇచ్చారు కానీ కంటిన్యూగా ట్రైనింగ్ చేయాలి, అది చేయడం లేదు. కలెక్టర్స్ అందరూ కూడా విజన్ యూనిట్ దే ఆర్ కీపింగ్ జస్ట్ లైక్ ఐడల్ ఆఫీస్. So that, sir, with Pele. అల్లూరిని స్ఫూర్తిగా తీసుకుని సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని సిపిఎం నేత సిహెచ్ నరసింగరావు పిలుపునిచ్చారు. అల్లూరి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో నగరంలో అల్లూరి సీతారామరాజు 102వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. సిపిఎం, సిఐటియు నాయకులు పలువురు అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా నరసింగరావు మీడియాతో మాట్లాడుతూ బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడిన గొప్ప యోధుడు అల్లూరి అని కొనియాడారు. గిరిజనుల హక్కుల సాధనకు, దేశానికి స్వాతంత్ర కోసం పోరాడిన మన్యం వీరుడు అల్లూరి అని ప్రశంసించారు. నేడు అగ్రరాజ్యమైన అమెరికా సాగిస్తున్న సామ్రాజ్యవాదాన్ని ప్రతి ఒక్కరూ ప్రతిఘటించాలని కోరారు. సీతారామరాజు విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు 102వ వర్ధంతి సభ జరుగుతుంది. ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు స్వాతంత్ర సమరయోధుడు, స్ఫూర్తిదాయకమైనటువంటి వ్యక్తి. తన ప్రాణాలని పణంగా పెట్టి బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోట్లాడి బ్రిటిష్ వాటిని గడగడలాడించినటువంటి ఆంధ్ర రాష్ట్రంలో చెప్పుకోదగినటువంటి గొప్ప వ్యక్తి అల్లూరి సీతారామరాజు. అటువంటి వారిని ఈరోజు తలుచుకోవడం అంటే వారు సామ్రాజ్యవాదాన్ని, బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోట్లాడిన యోధుడు. ఈరోజు కూడా సామ్రాజ్యవాదం ప్రమాదం అనేది, అమెరికన్ సామ్రాజ్యవాదం ఈరోజు ఏ దేశం మీద అయినా దాడి చేస్తుంది. ఆనాడు ఒక భారతదేశమే కాదు, అనేక దేశాలు ప్రపంచంలో వెనుకబడి దేశాలన్నీ ఇట్లాంటి వలసలుగా దేశాలుగా చేసుకొని అక్కడ ప్రజలను బానిసలుగా చేసి పనులు చేయించుకొని ఆ దేశంలో సంపదను దోచుకోకపోవడం అనేది ఇప్పుడు అమెరికా చేస్తున్నది కూడా అదే. అమెరికా ప్రభుత్వం ఇరాన్ దేశం మీద ఈరోజు ఎందుకు దాడి చేస్తుంది? ఆయిల్ని అక్కడి నుంచి కైవసం చేసుకోవడానికి, కొల్లగొట్టడానికి చేస్తుంది. ఇరాన్ మీద, ఇరాక్ మీద చేయడం అనేటువంటిదే కాదు, ఏ దేశాన్నైనా కూడా నేను చెప్పినట్టు వినాలా.
భారతదేశానికి పెట్రోల్ దిగుమతి చేసుకోవడం అనేది రష్యా నుంచి దిగుమతి చేసుకోవాలా లేదా అని మన మీద ఆంక్షలు విధిస్తుంది, మన మీద పన్నులు విధిస్తూ ఉంది. అందుకని ఈరోజు అల్లూరి సీతారామరాజు స్ఫూర్తి ఏమిటంటే సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోట్లాడడం. ఎల్జీ ఫార్మర్స్ ప్రమాద బాధితులకు ఇచ్చిన హామీలను నెరవేర్చే బాధ్యత ప్రభుత్వంపై ఉందని సిపిఎం నేత ఎం జగ్గునాయుడు డిమాండ్ చేశారు. నగరంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎల్జీ ఫార్మర్స్ ఘటన జరిగి 5 ఏళ్లు పూర్తయిందన్నారు. ₹1 కోటి చెప్పిన 12 మందికి పరిహారం చెల్లించారని, ఆ తర్వాత చనిపోయిన 3గురుకు ఇంతవరకు పరిహారం చెల్లించకపోవడం పట్ల విస్మయం వ్యక్తం చేశారు. ఎల్జీ ఫార్మర్స్ ప్రమాద కారణంగా ఊపిరితిత్తులు, కళ్ళు జబ్బులు, చర్మ వ్యాధులు సోకి అనేక మంది ప్రజలు ఇబ్బందులకు గురైన విషయాన్ని గుర్తు చేశారు. ఆ ప్రాంతంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మిస్తామన్న ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. తక్షణమే ప్రభుత్వం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించి ప్రతి నెల ఆ ప్రాంతంలో మెడికల్ క్యాంపులు నిర్వహించాలని జగ్గునాయుడు డిమాండ్ చేశారు. ఈ మీడియా సమావేశంలో సిపిఎం నేతలు పాల్గొన్నారు. ప్రభుత్వం చంద్రబాబు గారు మీరు వెంటనే జోక్యం చేసుకుని కేకే లైన్ని, అరకు ప్రాంతాన్ని, బొర్రా రైల్వే స్టేషన్ని, కొత్తగా ఏర్పాటు చేయబడినటువంటి పాత వాల్తేరు డివిజన్, కొత్తగా ఏర్పాటు చేసినటువంటి విశాఖ రైల్వే డివిజన్లో కొనసాగించిన చర్యలు చేపట్టాల్సిన డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బీ భువనేశ్వర్లో ఉంది. దీనివల్ల మన ప్రాంత యువతకి, నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు చాలా పరిమితం అయిపోతున్నాయి. లోకల్ వాళ్ళకి ఉపాధి లభిస్తూ ఉంది. అలాగే పరిశ్రమ రాని వెళ్ళాలని సరే సుదూర ప్రయాణం చేయడం వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి కొత్తగా ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ రైల్వే జోన్లో విశాఖపట్నం కేంద్రంగా ఆర్ఆర్బీని కూడా కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సింది డిమాండ్ చేస్తున్నాం. తద్వారా స్థానిక నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు పెంచేదాని కోసం, వాళ్ళ కష్టాలు తీర్చడానికి కోసం చర్యలు చేపట్టమని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు కేంద్రంలో మోడీ ప్రభుత్వానికి చంద్రబాబు ప్రభుత్వం ఆశ్చర్యంగా ఉంది. ప్రజలు అటువంటి కీలక పాత్ర పోషించారు, పెద్దలు ఎంపీలు గెలిపించారు. చంద్రబాబు ప్రభుత్వాలకు సపోర్ట్ లేదే కేంద్ర ప్రభుత్వం అడుగు ముందు సాగలేదు. అంతటి కీలక పాత్రలో ఉన్నారు. కాబట్టి మీరు మీ రాజకీయ ప్రయోజనాల కోసం దీన్ని ఉపయోగించుకోకుండా విశాఖపట్నం, ఉత్తరాంధ్ర ప్రయోజనాల కోసం మీరు వినియోగించండి. రాష్ట్ర విద్యాశాఖలో మంత్రి విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు మహమ్మద్ నజీర్ తెలిపారు. నగరంలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నేడు ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించడానికి కారణం మంత్రి లోకేష్ చేపట్టిన చర్యలేనని తెలిపారు. జగన్ సర్కార్ కంటే కూటమి సర్కార్లోనే ఎక్కువ శాతం మంది విద్యార్థులు మంచి ఉత్తీర్ణత సాధించారని చెప్పారు. అయితే జగన్ పెద్ద ఫోటోలు వేసుకొని ప్రకటనలు ఇచ్చుకున్నారని, ఇందుకు భిన్నంగా ముఖ్యమంత్రి, మంత్రుల ఫోటోలు లేకుండానే కేవలం విద్యార్థుల ఫోటోలతోనే బాబు సర్కార్ ప్రచారం చేస్తుందని చెప్పారు. వక్ఫ్ బోర్డు ద్వారా 10వ తరగతిలో ఎక్కువ మార్కులు సాధించిన 250 మంది విద్యార్థులకు కార్పొరేట్ కళాశాలలో ఉచిత విద్య అందించినట్లు నజీర్ చెప్పారు. చంద్రబాబు అందిస్తున్న ఆర్థిక సహాయంతో వక్ఫ్ బోర్డు ముస్లింలకు అనేక కార్యక్రమాలను చేపడుతుందని తెలిపారు. మీడియా సమావేశంలో టీడీపీ నేతలు అబ్దుల్ చిన్న రెహమాన్, అబ్దుల్ అనీఫ్, షేక్ అలేషా, షేక్ రహితల్లా, మహమ్మద్ గౌస్, షేక్ యాసిన్ బాబా, షుబాన్, రఫీ, అబ్దుల్ సలీమా తదితరులు పాల్గొన్నారు. మేమందరం నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, కూటమి ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా యావత్ ఆంధ్రప్రదేశ్లో 10th క్లాస్ ఉత్తీర్ణమైన పిల్లల ద్వారా అన్ని వర్గాల, అన్ని మతాల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల నుంచి వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఈనాడు మెయిన్ పేపర్లో గవర్నమెంట్ స్కూల్లో 590 నుంచి 596, 97 మార్కులు వచ్చినాయి. ఇదేదో కార్పొరేట్ స్కూల్స్ కాదండి. మనం రోజు చూసే మన ప్రాంతంలో ఉండే ప్రభుత్వ పాఠశాలలో ఈ పిల్లలందరికీ ముఖ్యంగా 596 నుంచి 595 వచ్చిన పిల్లలు ఎవరెవరో ఉన్నారో చూసి మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు హ్యాట్స్ ఆఫ్ టు నారా లోకేష్.
శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో జరిగింది. 42 వార్డులో మురుగన్ స్కంద అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన ఆలయాన్ని టీడీపీ సీనియర్ నేత ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ చైర్మన్ సీతంరాజు సుధాకర్ ప్రారంభించారు. ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా మహా కుంభాభిషేకాన్ని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి వేద పండితులు నిర్వహించారు. ఈ సందర్భంగా సీతంరాజు సుధాకర్, ఉషాశ్రీ అసోసియేషన్ ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు. 2 ఏళ్లలోపే శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి ఆలయ నిర్మాణం పూర్తి కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా స్థానికుల చిరకాల కోరికైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం అందుబాటులోకి రావడం శుభ పరిణామని చెప్పారు. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులు ప్రజల అందరిపైన ఉండాలని ఆకాంక్షించారు. ఎవరైనా మంచి కార్యక్రమాలు చేపడితే కూటమి ప్రభుత్వం నుండి సంపూర్ణ సహాయ సహకారాలు ఉంటాయని భరోసా ఇచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు కుంభాభిషేకంలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. మన స్థానికులు అందరూ కూడా కోరిక మేరకు ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి గుడి కట్టాలి, ఇక్కడ లేదు అని స్థానికులందరూ సంకల్పించడంతో మేమందరం కూడా మాట సాయం చేసాం. జుబేర్ గారు, కాళీ గారు, ఇంకా చాలామంది పెద్దలు, కొంతమంది పేర్లు తెలియదు, మహేష్ గారు, అందరూ కూడా రూప అంతా ఈ కాలనీలో సుబ్రహ్మణ్య స్వామి ప్రభుత్వ సహకారంతో ఇక్కడ నిర్మించడం జరిగింది. ఒక 1 year దాటి 2 years కన్నా లోపే ఈ గుడి శంకుస్థాపన చేయటం, కంప్లీట్ చేయటం, ఈరోజు కుంభాభిషేకం చేయటం కూడా జరిగిపోయింది. ఈరోజు మురుగన్ స్కంద అసోసియేషన్ వాళ్ళు స్థాపించిన ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి, ఇది 42-43 వార్డ్స్ మధ్యలో ఉంటుంది. సో ఇక్కడ ప్రజలందరికీ ఆ దేవదేవుని ఆశీస్సులు అందాలని, అలాగే ఇక గ్రామ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అనేది వల్లి దేవసేన సమేత ఇక్కడ నుంచి 9 కిలోమీటర్ల ఎన్ఏడి కొత్త రోడ్లో ఉంది. ఈ చుట్టుపక్కల భక్తుల మేరకు ఇక్కడ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామిని నిర్మించాలని ఎప్పటి నుంచో మా సంకల్ప బలం. దానికి ఏంటంటే ముఖ్యవర్యులు మా సీతంరాజు సుధాకర్ గారు శంకుస్థాపన చేశారు. అంటే ఈ ప్లేస్ని జుబేర్ గారు గుర్తించి ఈ ప్లేస్లో కట్టుకుంటే బాగుంటుందని గవర్నమెంట్కి, శ్రీ భర్త గారికి, ఎమ్మెల్యే గారికి మన్యం వీరుడు అల్లూరి ఆశయ సాధనకు కృషి చేద్దామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జేవి సత్యనారాయణమూర్తి ప్రజలకు పిలుపునిచ్చారు. అల్లూరి వర్ధంతి సందర్భంగా నగరంలోని బీచ్ రోడ్ వుడా పార్కు దగ్గర ఉన్న అల్లూరి సీతారామరాజు విగ్రహానికి సిపిఐ శ్రేణులతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడారని అన్నారు. గిరిజనుల సంపదను దోచేస్తున్న సమయంలో సీతమ్మరాజు అందరినీ సమీకరించి గిరిజన హక్కుల కొరకు బ్రిటిష్ వారితో 3 సంవత్సరాలు సుదీర్ఘంగా పోరాటం చేశారని తెలిపారు. చింతపల్లి వద్ద బ్రిటిష్ వారికి పట్టుబడడంతో ఆయన చెట్టు కట్టి బ్రిటిష్ వారు తుపాకీతో కాల్చి చంపారని గుర్తు చేశారు. మోడీ ప్రభుత్వం ఆపరేషన్ కగారు పేరుతో గిరిజనులు ఉన్న ప్రాంతాల్లో ప్రకృతిని అంతటిని నాశనం చేసి బడా పెట్టుబడిదారులకు అక్కడున్న ఖనిజ సంపదను దోషిపెడుతుందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నేతలు షేక్ రహమాన్, పి చంద్రశేఖర్, సిఎన్ క్షేత్రపాలరెడ్డి, ఎన్ నాగభూషణ్ రావు, కె వనజాక్షి, ఎం యుగంధర్, దేవుడమ్మ, కె అచ్యుతరావు, నాగు, గోపి, పార్టీ కార్యకర్తలు, ఆటో కార్మికులు పాల్గొన్నారు. మన్యం విప్లవీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి రోజు జరుపుకుంటున్నాం. వాస్తవానికి ఆనాటికి సీతారామరాజు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా గిరిజనులను సమీకరించి గిరిజన హక్కుల కోసం పోరాటం చేసే నాటికి ఇంతటి సాంకేతిక పరిజ్ఞానం లేదు. ఆయుధాలు కూడా ఆధునిక ఆయుధాలు లేవు. ఆ రోజు చాలా సాంప్రదాయ ఆయుధాలైనటువంటి విల్లంబులు, బరిసెలు, కత్తులతోనే 3 సంవత్సరాల పాటు ఆధునిక ఆయుధాలు కలిగినటువంటి బ్రిటిష్ సైన్యాన్ని గడగడలాడిచ్చాడు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఎన్డీఏ ప్రభుత్వం చేసిన మంచితో విజయం సాధిస్తుందని, అందుకు తాజాగా వెల్లడిన ఫలితాలే నిదర్శనమని ఏపీ బీజేపీ చీఫ్ పివిఎన్ మాధవ్ అన్నారు. భవిష్యత్తులో జరగనున్న కర్ణాటక, తెలంగాణ ఎన్నికల్లో కూడా బీజేపీ విజయకేతనం ఎగురవేయడం ఖాయమన్నారు. బంగ్లాదేశ్ ఎప్పటికీ ఈస్ట్ పాకిస్తాన్గానే చూడాల్సి వస్తుందని, అయితే వాటికి ఎలా అడ్డుకట్టు వేయాలన్నది ఎన్డీఏ ప్రభుత్వానికి తెలుసునని మాధవ్ పేర్కొన్నారు. విశాఖ బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాధవ్ మాట్లాడుతూ ప్రస్తుతం మమతా బెనర్జీ, రాహుల్ గాంధీలు మాత్రమే ఎన్నికల ఫలితాలపై వ్యతిరేకంగా మాట్లాడుతున్నారన్నారు. 50 ఏళ్లలో హింస లేకుండా పశ్చిమ బెంగాల్లో జరిగిన ఎన్నికలు ఇవేనన్నారు.
బీజేపీ ఆవిర్భావం పశ్చిమ బెంగాల్లోనే జరిగిందని కనుక శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కళ నేడు నెరవేరిందన్నారు. తమిళనాడులో టీవీకే విజయాన్ని స్వాగతిస్తున్నామని, ఎట్టకేలకు ద్రవిడ రాజకీయాలకు బ్రేక్ పడిందన్నారు. త్వరలో తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోదీ ర్యాలీకి సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఒక విప్లవాగ్ని యొక్క జ్వాల ఆగే ఒక ప్రయత్నం బ్రిటిష్ వాళ్ళు చేయటం జరిగింది. కానీ ఆ అగ్ని ఆగలేదు. అల్లూరి యొక్క స్ఫూర్తి ఏదైతే ఉందో దేశమంతా అది ప్రబలింది. దేశవ్యాప్తంగా స్వతంత్రకాంక్ష రగిలింది. అందరూ స్వతంత్రమే నా జన్మ హక్కు అని చెప్పి పెద్ద ఎత్తున పోరాటం చేశారు. ఆ విధంగా అల్లూరి యొక్క ఏదైతే వీర మరణం ఉందో అందరిలో కూడా స్ఫూర్తి రగిలించింది. అటువంటి ఒక గొప్ప కార్యక్రమం మన ప్రాంతంలో జరగటం, మన ఏదైతే అనకాపల్లి జిల్లా, అలాగే ఏఎస్ఆర్ జిల్లా, విశాఖ జిల్లా సంబంధించిన ఈ యొక్క ప్రాంతంలో నడియాడిన ఒక గొప్ప వ్యక్తి, ఒక విప్లవాగ్ని అల్లూరి సీతారామరాజు సంబంధించిన స్ఫూర్తి తప్పనిసరిగా నలుగురికి తీసుకెళ్లాలనే ఒక ఆలోచనతో ఇవాళ అల్లూరి స్ఫూర్తి యాత్ర చేస్తున్నాం. అల్లూరి ఏ ప్రాంతాలు నడియాడో ఆ ప్రాంతాలన్నింటినీ కూడా జాతీయ స్ఫూర్తి కేంద్రాలుగా చేయాలని, దేశ యావత్తు కూడా దాని గురించి తెలుసుకోవాలనే ఒక ఉద్దేశంతో గత 20 సంవత్సరాలు బట్టి ఈ కార్యక్రమం చేస్తున్నాం. మధురవాడ గణేష్ నగర్లో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 102వ వర్ధంతి వేడుకలను సిపిఐ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు మరుపిల్ల పైడిరాజు అల్లూరి విగ్రహానికి నివాళులర్పించి మాట్లాడారు. 1897లో పాండ్రికంలో జన్మించిన అల్లూరి బ్రిటిష్ పాలకుల నిరంకుశత్వాన్ని ఎదిరించి అమాయక గిరిజనులను చైతన్యపరిచి సాయుధ పోరాటం నడిపారని కొనియాడారు. కేవలం విల్లంబులతోనే 2 ఏళ్ల పాటు బ్రిటిష్ సైన్యాన్ని గడగడలాడించిన అల్లూరి 27 ఏళ్ల పిన్న వయసులోనే దేశం కోసం ప్రాణత్యాగం చేశారని గుర్తు చేశారు. భారత స్వాతంత్ర చరిత్రలో ఆయన పోరాటం ఒక ప్రత్యేక అధ్యాయమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు బి కేశవయ్య, పివి అప్పారావు, పాపారావు, సతీష్, శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారత స్వాతంత్ర సంగ్రామ పోరాట యోధుడు, విప్లవ యోధుడు అల్లూరి సీతారామరాజు గారి 102వ వర్ధంతి ఉమ్మడి విశాఖ జిల్లా పద్మనాభ మండలం పాండ్రంకిలో 1897 జూలై 4వ తేదీన జన్మించినటువంటి అల్లూరి సీతారామరాజు 1924 మే 7వ తేదీన మరణించాడు. ఈ జిల్లాలోనే పుట్టి ఈ జిల్లాలోనే మరణించినటువంటి అల్లూరి బ్రిటిష్ వారు గిరిజనులు పెడుతున్నటువంటి బాధలు సహించలేక గిరిజనులను చైతన్యవంతులు చేసి ఎటువంటి ఆయుధాలు లేకుండా గిరిజన సాంప్రదాయేతర విల్లంబులతోనే బ్రిటిష్ వారిని 2 సంవత్సరాల పాటు గడగడలాడించినటువంటి గొప్ప స్వాతంత్ర సమరయోధుడు. ఆయన మరణం 27 సంవత్సరాల్లో ఈ దేశానికి స్వాతంత్రం కోసం బ్రిటిష్ వారి దాస్య సుంకాలకి నలిగి మరణించినటువంటి ఆయన విశాఖపట్నం జిల్లా కొయ్యూరు మండలం మంపలో ఆయన బ్రిటిష్ వారు అతి దారుణంగా కాల్చి చంపినా మెరవకుండా దేశానికి స్వాతంత్రం, భారతదేశ ప్రజలకు విముక్తి అని చెప్పినటువంటి గొప్ప మహనీయుడు. ఆ మహనీయుడు ఈ దేశ స్వాతంత్రం కోసం కట్టుబడి పనిచేసినటువంటి గొప్ప యోధుడిగా గుర్తించి బులెటిన్ ముగిస్తుండగా హెడ్లైన్స్ మరోసారి. అన్ని రంగాల్లోనూ రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపాలని కలెక్టర్లకు పిలుపునిచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలని ఆదేశం. అల్లూరి నేటి తరానికి స్ఫూర్తిదాయకం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ అల్లూరి స్ఫూర్తితో దేశానికి సేవ చేయాలని పిలుపు. విద్యాశాఖలో మంత్రి నారా లోకేష్ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని కొనియాడిన టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మహమ్మద్ నజీర్ వక్ఫ్ బోర్డు ప్రభుత్వం సహకారంతో పలు కార్యక్రమాలు నిర్వహిస్తుందని వెల్లడి. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చిన సిపిఎం నేత సిహెచ్ నరసింగరావు అల్లూరి చేసిన సేవలకు ప్రశంస. ఈనాటి బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.